అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 9 అత్తౌబా పశ్చాత్తాపము. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఆయత్ నంబర్ 119. ఆయత్ నంబర్ 119. ఓ విశ్వాసులారా, అల్లాహకు భయపడండి, సత్యవంతుల వెంట ఉండండి. 179. కల్లా కపటము లేని వారి సిసలైన పశ్చాత్తాపాన్ని ఆమోదించడమే కాకుండా అల్లాహ్ తన గ్రంథంలో తౌబా పేరుతో దాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అల్లాహ్ వారితోనూ వారు అల్లాహతోనూ ప్రసన్నులవుగాక. అందుకే సదా అల్లాహకు భయపడుతూ ఉండాలని, సత్యాన్ని సమర్థించాలని, సత్యవంతులతోనే ఉండాలని ముస్లింలకు ఆదేశించబడింది. మనసులో దైవభీతి ఉన్నవాడు సత్యవంతుడుగానే ఉంటాడు, సత్యవంతులతోనే ఉంటాడు. అబద్ధాల కోరు మనసులో భక్తి భయము ఉండవు. అందుకే హదీసులో అనబడింది, విశ్వాసి మోమిన్ వల్ల ఏ తప్పైనా జరిగిపోవచ్చేమో గాని అతను అబద్ధాల కోరు మాత్రం అయి ఉండడు. ఆయత్ నంబర్ 120. ذلك بأنهم لا يصيبهم ظمأ ولا نصب ولا مخمصة في سبيل الله ولا يطؤون موطئا يغيظ الكفار ولا ينالون من عدو نيلا إلا كتب لهم به عمل صالح إن الله لا يضيع أجر المحسنين. ఆయత్ నంబర్ 120. దైవ ప్రవక్తను విడిచి వెనుక ఉండిపోవడం మదీనాలో నివసించే వారికి గాని చుట్టుపక్కల నివసించే పల్లెటూరి వాళ్లకు గాని ఏ మాత్రము శోభాయమానం కాదు. తమ ప్రాణాలను ఆయన ప్రాణం కన్నా మిన్నగా భావించడం కూడా వారికి తగదు. ఎందుకంటే దైవ మార్గంలో వారికి దాహం అయినా, అలసట కలిగినా, ఆకలైనా, అవిశ్వాసులను కోపం తెప్పించే స్థలం గుండా వారు సాగిపోయినా, శత్రువుల సంగతి చూసుకున్నా, వాటన్నింటిపై వారి పేర సత్కార్యం లిఖించబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లాహ్ సద్వర్తనుల పుణ్యఫలాన్ని వృధా కానివ్వడు. 181. తమ ప్రాణాలపై వారికి ఉన్నంత తీపి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణం పట్ల లేకపోవడం కడు శోచనీయం. నిజానికి వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు రక్షకులుగా నిలవవలసి ఉంది. 182. వారు వెనుకంజ ఎందుకు వేయకూడదో ఇక్కడ చెప్పబడింది. దైవ మార్గంలో వారు ఆకలి దప్పులను సహించిన, వ్యయ ప్రయాసల కోర్చిన, శత్రువుల ఆగ్రహావేశాలకు కారణభూతమయ్యే చర్యలు గైకొన్న, శత్రువులను చంపినా, వారిని బందీలుగా పట్టుకున్నా ఇవన్నీ వారి ఖాతాలో సత్కార్యాలుగా నమోదవుతాయి. దీన్ని బట్టి విదితమయ్యేది ఏమిటంటే మనిషి మసీదులోనో ఏకాంత కుహరంలోనో కూర్చుని ప్రార్థన చేసుకోవడం, దైవ ధ్యానం చేయడం, గ్రంథపారాయణం చేయడం మాత్రమే సత్కార్యం కాదు. దైవ మార్గంలో పరిశ్రమించడం, ఆ మార్గంలో ఎదురయ్యే కష్టాలను సహించడం, బాధలను భరించడం, ఆఖరికి శత్రువుల గుండెల్లో సింహస్వప్నంలా మారే చర్యలను చేపట్టడం, వాటిలో ప్రతీదీ దైవ సన్నిధిలో సత్కార్యం, అమలే సాలేగా లిఖించబడుతుంది. అందుకే కేవలం ఆరాధన మీ ఆసక్తి కొద్దీ జిహాద్ పట్ల అనాసక్తతను, విసుగును ప్రదర్శించడం కూడా సబబు కాదు. అలాంటప్పుడు అకారణంగా దాని నుంచి తప్పించుకోజూడడం ఎంతవరకు సమంజసం అనిపించుకుంటుంది. 183. అంటే కాలినడకన లేక గుర్రాల ద్వారా వారు ఏ ప్రాంతం మీదుగానైనా సాగిపోతున్నప్పుడు దైవ విరోధుల గుండెల్లో దడ పుట్టాలి, కసితో వారు అట్టుడికి పోవాలి. ఈ విధమైన
వాతావరణాన్ని అవసరమైన చోట సృష్టించడం కూడా సత్కార్యమే నని చెప్పబడడం గమనార్హం. 184 వలా యనాలూన మిన్ అదువ్విన్ నైలన్ అంటే శత్రువు నుంచి ఏదైనా తీసుకోవడం, వారి సంగతి చూడడం అని అర్థం. మరింత విపులంగా చెప్పాలంటే వారిని చిత్తుగా ఓడించడం, నిర్బంధించడం, యుద్ధ ప్రాప్తిని తీసుకోవడం అని భావం. ఆయత్ నంబర్ 121. ولا ينفقون نفقة صغيرة ولا كبيرة ولا يقطعون واديا إلا كتب لهم ليجزيهم الله أحسن ما كانوا يعملون. ఆయత్ నంబర్ 121. అలాగే వారు దైవ మార్గములో చిన్న మొత్తంలో ఖర్చు చేసినా, పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా, ఏ లోయను దాటి వెళ్ళినా అల్లాహ్ వారి సత్కార్యాలకు అత్యుత్తమ ప్రతిఫలం ప్రసాదించే నిమిత్తం అవన్నీ వారి పేర వ్రాయబడ్డాయి. 185. పర్వతాల మధ్య గల లోతట్టు ప్రదేశాలను నీరు ప్రవహించే పల్లపు నేలను లోయ అనవచ్చు. సాధారణ ప్రదేశాలు అని ఇక్కడ దాని భావం. దైవ మార్గంలో ఇలాంటి లోయల గుండా ప్రయాణించడం కూడా పుణ్యమే. అవసరాన్ని బట్టి ఈ మార్గంలో తక్కువ ఖర్చు పెట్టినా, ఎక్కువ ఖర్చు పెట్టినా అవన్నీ మీ కర్మల రికార్డులో నమోదవుతాయి. దానికి గాను అల్లాహ్ అత్యుత్తమ పుణ్యఫలం ప్రసాదిస్తాడు.